కడప జిల్లా బద్వేల్ పట్టణంలోని ఫాతిమా మసీద్ రంజాన్ పర్వదినాన్ని పురస్కరించుకొని ఇఫ్తార్ విందు కార్యక్రమం నిర్వహించారు. టీడీపీ పట్టణ అధ్యక్షుడు వెంకటరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, టీడీపీ ఇన్ఛార్జ్ రితీష్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ వెల్ఫేర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ముక్తియార్, కూటమి అభ్యర్థి రోసన్న ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మసీదులో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్ విందులో పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ రంజాన్ మాసం మానవత్వం, క్రమశిక్షణ, స్నేహభావాన్ని గుర్తు చేస్తుందని తెలిపారు. ఈరోజు ముస్లిం సోదరులు అనే వాళ్ళందరూ పెద్దాయన వీరారెడ్డి గారి నుంచి ఇక్కడ మా కుటుంబానికి అండదండలుగా ఎప్పుడూ నిలిచిన వాళ్ళు. వీళ్ళ కోసం ఎంత చేసినా తక్కువే. ఈరోజు ఈడ రంజాన్ మాసాన వీళ్ళతో పాటు అన్నదమ్ముల్లాగా సోదరుల భావంగా అందరితో ఉండి ఇఫ్తార్ దాంట్లో పాల్గొనడం ఎంతో సంతోషం. నేను యాక్చువల్గా ప్రతి సంవత్సరం ఖచ్చితంగా ఇఫ్తార్ పండుగలో వీళ్ళతో పాటు ఉంటున్నాను. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాకున్న వాళ్ళు సోదరులాగా ఎప్పుడైనా అన్న అని పిలుచుకొని భావంతో ఉన్నాం. ఇక్కడ ఉన్నది ఇందాకే మనం మసీదులో కూడా ఈ పవిత్ర దినాల్లో నమాజ్ చేసినప్పుడు కూడా ముస్లిం సోదరులందరూ పైకి ఎదగాలి. వాళ్ళతో ఉన్న వాళ్ళు అందరిలో యువకులు మొట్టమొదటిగా వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి విధానంగా మనం ఈ ప్రాంత అభివృద్ధికి కానీ దీనికి కానీ దేవుడు కానీ ఇక్కడ ఉన్న ప్రభుత్వం కానీ ఉండాలనేసి కోరుకున్నాను నేను. అందుకే నేను మీ అందరినీ కోరుతున్నా, ఈ అంకిత భావంతో సోదర భావంతో ముందుకెళ్ళాలా. ఇలాంటి మన బంధం ఎప్పుడూ ఉండాలనేసి నేను కోరుకుంటున్నా. ఈ పవిత్ర దినాల్లో దీనికోసం చాలామంది సోదరులు చేసేదానికి ఎటువంటి ఆంక్షలు ఇబ్బందులు లేకుండా ఏ విధమైన సహకారం కన్నా మేము సిద్ధంగా ఉన్నాం. ఇందాక అన్న ముక్తియార్ అన్న చెప్పినట్టే ఇక్కడ ఎన్నో సంవత్సరాలుగా చేస్తున్నా కానీ ఎప్పటి నుంచో వచ్చే విధానం ఇక్కడ ఉన్నది. మనం ఎప్పుడైనా ఎవరికైనా సేవ రూపంలో కానీ ఏదైనా చేయాలా. ఇందాకే తమ్ముడు ఆడు చూశారు, నేను కూడా ట్రస్ట్ ద్వారా ఆదుకుంటాను, ఏదో ఒకటి ఇస్తామని నేను తెలియజేస్తాను. వాళ్ళకి తర్వాత ట్రస్ట్ నుంచి వచ్చేదానికి కూడా నేను ఇస్తాను. ఎందుకంటే మనం ఎంత చేసినా ఒక కుటుంబాన్ని ఆదుకొని అది వాళ్ళ వైద్య రూపంలో కానీ ఏదో చేస్తే ఆ దేవుడు అనేవాడు అల్లా అయినా అటు ఏ దేవుడైనా దైవదేవుడు ఏ దేవదేవుడైనా అందరికీ ఒకటే. మతాల్లో ఎట్లున్నా కానీ అతను మన కుటుంబాన్ని కానీ ప్రాంతాన్ని కానీ చల్లనగా చూస్తాడని మీ అందరికీ తెలియజేస్తున్నా. ఈ కార్యక్రమానికి చిన్న పిలుపుతో వీళ్ళందరూ ఇంత బాగా కేవలం ఒకరి వల్ల అని కాదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సహకరించి ఈ కమిటీ వాళ్ళు కానీ అందరూ ఒకరికొకరు మనది ఈ కార్యక్రమాన్ని చేసిన అందరికీ పేరుగా ధన్యవాదాలు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ ఇక్కడ ఒక వాతావరణం మీరు చూస్తే మీరు మేము కాదు అందరూ మాకు వచ్చిన వాళ్ళందరూ మెహమాన్లు అనేసి వీళ్ళు అనే విధానం కూడా ఆ భావం కూడా మనందరం చూసి కలకించింది. మనందరం అనుకోవాల్సిన అవసరం ఉందని మీ అందరికీ తెలియజేస్తున్నా. ధన్యవాదాలు.